ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక చిన్న వింత చూపిస్తాను. అది మీ అందరికీ చిన్నదే, కానీ నాకైతే చాలా పెద్ద వింత అనే చెప్తాను. వింత అంటే ఇంకా ఎనిమిదో వింత అని అనుకోవాలి. ఇంకా నాకైతే అలా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు చూసారు, కానీ ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. రండి. చూసారు కదా, ఇది వచ్చి ఒక పార్టు, ఇది వచ్చి ఒక పార్టు అని నేను అనుకుంటున్నాను. ఇదైతే చూడండి, 2 పువ్వులు పూసిందా, కానీ 4 రెక్కలే ఉంటాయి. దీనికి 4, 5 ఉంటాయి చూడండి కదా. కానీ ఇది ఎండిపోయింది, ఇంకా బతకదేమో అనుకున్నాను. కానీ ట్రై చేశాను, టీ పొడి ఇవన్నీ వేసి. మళ్ళీ దేవుని దయ వల్ల బతికింది. బతికి ఏం జరిగింది చూడండి. లాస్ట్ టైం ఇంత పువ్వు అయితే పూయలేదు, చాలా చిన్ని పువ్వు పూసింది. కలర్ కూడా ఇది కాదు, కొంచెం థిక్ కలరు. ఇప్పుడు చూసారా, వండర్ కదా, నిజంగా వండరు. లాస్ట్ టైం మీకు చెప్పాను, మళ్ళీ కానీ ఒక పువ్వు కానీ పోస్తే మళ్ళీ చూపిస్తాను మీకు అని. ఐఎమ్ సో హ్యాపీ, మీకు ఇచ్చినట్టుగా మళ్ళీ పువ్వుని నేను చూపిస్తున్నాను మీ అందరికీ. ఇంక ఇది బతకదు అనుకుంటున్నాను, కాబట్టి మీ సమక్షంలోనే దీన్ని కట్ చేసేస్తాను ఇప్పుడు. ఎవరు బాధపడద్దు, మొక్కలను బాగా పెంచేవాళ్ళు, ప్రేమించేవాళ్ళుని. ఎందుకంటే ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది కాబట్టి యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ కట్ చేస్తున్నాను, ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. మళ్ళీ ట్రై చేద్దాము, మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందేమో మరి. ఇది ఫ్లవర్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. బాగా ఎండిపోయినా సరే కొంచెం కేర్ తీసుకోవడం వల్ల మళ్ళీ అది వచ్చింది. నాకు కోసేయాలని ఉంది, కానీ ఇష్టం అనిపించట్లేదు.